రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 10,814 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వం అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్స్ను వెంటనే విడుదల చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి ఉన్నాయని అన్నారు. సంవత్సరాల తరబడి ఫీజు బకాయిలు పెండింగ్లో ఉంచడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు. విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు నిధులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇతర ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో పత్రికలు, టెలివిజన్లలో ప్రకటనలు ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయని నాగరాజు ప్రశ్నించారు. విద్యార్థుల చదువులకు నిధులు లేవని చెప్పడం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా తెలియజేస్తుందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తిరగనివ్వమని, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్స్ ను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాగరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సైదానాయక్, బుడిగ వెంకటేష్, కోరే రమేష్, రవీందర్, కిరణ్, జగన్, ప్రణీత్, ఆదిల్, నవదీప్, ఝాన్సీ, లోహి వర్షిత్ సాయి, హరీష్, చంటి, జయరాం, పరమేష్, వేణు, చారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల ముందు కలెక్టరేట్ల ధర్నాలు నిర్వహిస్తోంది ఎస్ఎఫ్ఐ. ఈ రాష్ట్రంలో 10,814 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. 14 లక్షల మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతున్నారు. ఈ నిధులు ఇవ్వమంటే, ఈ ఫీజులు విడుదల చేయమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఈరోజు పేద విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఉన్నత చదువులు వెళ్ళాలి అని అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. ఈ సర్టిఫికేట్స్ ఇవ్వాలని అంటే 5 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు అనే పేరుతో విద్యార్థులు నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు అందాల పోటీలు పెట్టారు, అలాగే మీరు ఇంకా అనేక నిధులు ఇచ్చారు, రైతు భరోసా అన్నారు, చాలా వాటికి నిధులు ఇస్తున్నారు, మరి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు ఎందుకు ఇవ్వట్లేదు? మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్కరోజు కూడా ఈ ఫీజుల మీద సమీక్ష ఎందుకు చేయరు? కాబట్టి రాష్ట్ర విద్యార్థులు, పేద విద్యార్థులు, అందులోనూ పేద వర్గాల విద్యార్థులు ఇబ్బంది పడకుండా తక్షణమే ఫీజులు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు కొనసాగిస్తాం. అవసరమైతే మీ ఇంటికి విద్యార్థులందరినీ పాదయాత్రతో తీసుకొస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విదేశీలలో చదువుకోవడానికి విద్యార్థులకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ గడప దాటం లేదు. ఇవాళ విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి అడుగుతుంటే మంత్రులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ పర్సంటేజీల కోసం పంచాయతీలు పెట్టుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మరి మా విద్యార్థుల స్కాలర్షిప్ ఎక్కడని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ దేశంలో నీట్ పేపర్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించేంత వరకు
విద్యార్థి లోకం కదిలి పనిచేసింది. భవిష్యత్తులో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే నీ ప్రభుత్వానికి కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్ర మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చిండు, మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి మరి వాళ్ళు ఎందుకు స్కాలర్షిప్లు విడుదల చేయలేదో చెప్పాల్సిందని చెప్తున్నాం. తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులు పోవాలంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల రక్తాన్ని జనగలా తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రైవేట్ కాలేజీలో సర్టిఫికేట్లు రాలేని చెప్పేసి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా స్కాలర్షిప్ల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఆధారపడినారు. కాబట్టి వాళ్ళ విద్యార్థుల జీవితంతో చెలగటమడితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలనేసి సుమారు 3,000 మంది విద్యార్థులతోటి చెలో కలెక్టరేట్ నల్గొండని ముట్టడి చేయడం జరిగింది. పేద మధ్యతరగతి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి. లేకుంటే ఎమ్మెల్యేలని మంత్రుల్ని ముఖ్యమంత్రిని ప్రత్యక్ష ఆందోళన ముఖ్యమంత్రుల ఆఫీసుల ముందు ప్రత్యక్ష ఆందోళన చేస్తాం, అడ్డుకుంటామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వ భిక్ష కాదు, అది విద్యార్థులకు. విద్యార్థులు కదిలిరు, ఎస్ఎఫ్ఐ కదిలింది. స్కాలర్షిప్ ఇవ్వకపోతే నీ గరిల్ని గద్దలు కొట్టైనా ఎస్ఎఫ్ఐ స్కాలర్షిప్ తీసుకుంటుంది. దాంతోపాటుగా విద్యార్థి రంగానికి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున విద్యార్థుల లోకం అంతా కదిలి వచ్చి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు విద్యార్థుల సమస్య పరిష్కరిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళైనా కూడా ఇంతవరకు కూడా స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా 11,000 కోట్లు ఇవ్వకుండా విద్యార్థులను మొత్తం కూడా అనేక ఇబ్బందులు పెడుతూ పరిస్థితుంది. విద్యార్థులంతా కూడా వాళ్ళ చదువులు అయిపోయి ఉద్యోగాలకు వెళ్తే ఎక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకుందామన్నా స్కాలర్షిప్ రాలేదు కనుక డబ్బులు కట్టాలని చెప్తే స్కాలర్షిప్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అయ్యా మీరు స్కాలర్షిప్ ఇవ్వకుండా మీ రోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి డబ్బులు ఉంటాయి, మాత్రం మీకు జీతాలకు డబ్బులు ఉంటాయి, ఏది చేసినా కూడా డబ్బులు ఉంటాయి, హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ లేకుండా చాలా మంది చదువుకున్న వాళ్ళు చిన్న కాలేజీలు పెట్టుకుంటే ఈ స్కాలర్షిప్ ఫీజు రావడం వల్ల అట్లాంటి కాలేజీలను కూడా మూతపడ్డ పరిస్థితి వచ్చింది. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా కళాశాలలు కూడా లేని పరిస్థితి ఉంది. కావున వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ మంత్రులను ఎమ్మెల్యే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్చరించడం జరుగుతుంది.